अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। मियाँपुर पुलिस के जरिए बिजली के तार चोरी करने वाले मुजरिमों की गिरफ्तारी अमल में आई। मियाँपुर पुलिस स्टेशन के अमले ने सख्त कोशिशें की और मुजरिमों 2 अफराद को गिरफ्तार किया, जिन्होंने 2 ज़ेर तामीर इमारतों से बिजली की तारों की चोरी की। गिरफ्तार मुलजिमान की शिनाख्त कंचरला दिलीप कुमार उम्र 35 साल, कैब ड्राइवर साकिन मलकाजगिरी और निशिल करेलकर उम्र 28 साल, कैब ड्राइवर साकिन मियाँपुर रंगारेड्डी के तौर पर की गई। కొంతమంది కంప్లైంట్ చేయాలంటే వాళ్ళు నోటీస్ కూడా చేయడం లేదు, ఇట్లా పోతున్నాయి అని చెప్పేసి. అంటే ఒకటిసారి మొత్తం తీసుకెళ్ళిపోతే తెలుస్తుంది. కొంతగా వీళ్ళు తీసుకుపోవడం చేయడం తోటి వాళ్ళు కూడా ఏర్పడం. మేము పోయి చెప్తే మీ దగ్గర దొంగతనం అని చెప్తే వాళ్ళు వెరిఫై చేస్తున్నాం సార్, మాది పోయిందని అట్లా చెప్తున్నారు చెప్తే వాళ్ళకి గుర్తు కూడా పడడం లేదు వాళ్ళకి పోయింది సార్. ఇప్పటి నుంచి చెప్తారు, తెలిసింది కాబట్టి మన ఏరియాలో కూడా ఉన్న షాపులకి పోయింది కాబట్టి ఇప్పుడు మీ ద్వారా చెప్తాం, అది కూడా చెప్తాం. వాళ్ళకి కూడా దీంట్లో ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు దీంట్లో ఈసారి లాస్ట్ టైం వీళ్ళ మీద 8 కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఈసారి 3 కేసుల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఏమైనా ఉన్నాయో చేసిన లేదా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇల్లు గుర్తుపట్టి చెప్పాలి, యాక్చువల్ ఫలానా ఇంట్లో వీళ్ళు ఇంట్లో తీసుకోవడం కూడా జరిగింది. కొంతమంది ఆల్రెడీ ఇల్లు కట్టేసిన దాంట్లోకి వెళ్ళి కడితే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోయి కొన్ని ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళతోటి. ఇప్పుడు పోయి అడిగితే కంప్లైంట్ ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ కట్టేసిన కదా సార్ అంటారు. కూడా అంటే అప్పుడు ఎన్ని పోయినా లెక్క ఉండదు వాళ్ళు, అటువంటి కట్టేసిన చోట ఎన్ని పోయినాయి లెక్క పెట్టడానికి ఇప్పుడు వాళ్ళ సూపర్వైజర్ ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది ఈ ఎంఓ బాగుందని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ఈజీగా కొంటారు పబ్లిక్ వాళ్ళు. దాంట్లో ఇది రాగి ఉంటుంది కాబట్టి, కాపర్ ఉంటుంది కాబట్టి ఇది సేల్ అవుతుంది. బట్ అవతల కొనుక్కున్నప్పుడు కూడా ఒకసారి ఇది దొంగతనం అని తెలియదు, డబ్బా తీసుకుపోయి అమ్మినప్పుడు అట్లా అనుమానం ఉండే అవకాశం తక్కువ ఉంటుంది.